సామెతల గ్రంథము 26వ అధ్యాయాన్ని చదువుకుందాం. ఎండాకాలమునకు మంచు గిట్టదు, కోతకాలమునకు వర్షము గిట్టదు. అటువలే బుద్ధిహీనునికి ఘనత గిట్టదు. రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు, దాటుచుండు వాన కోవిలయు దిగకుండునట్లు హేతువు లేని శాపము తగులకపోవును. గుర్రమునకు చవుకు, గాడిదకు కళ్ళెము, మూర్ఖుల వీపునకు బెత్తము. వాని మూడత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరమియ్యకుము. ఇచ్చిన ఎడల నీవును వాని పోలియుందువు. వాని మూడత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరమిమ్ము. అలాగు చేయని ఎడల వాడు తన దృష్టికి తాను జ్ఞానిని అనుకొనును. మూర్ఖుని చేత వర్తమానము పంపువాడు కాళ్ళు తెగగొట్టుకొని విషము త్రాగిన వానితో సమానుడు. కుంటివాని కాళ్ళు పట్టులేకయున్నట్టు మూర్ఖుల నోట సామెత సాటి లేకుండును. బుద్ధిహీనుని ఘనపరచువాడు వడిసెలలోని రాయి కదలకుండా కట్టువానితో సమానుడు. మూర్ఖుల నోట సామెత మత్తును గొనువాని చేతిలో ముళ్ళు గుచ్చుకున్నట్లుండును. అధికముగా నొందినవాడు సమస్తము చేయవచ్చును. మూర్ఖుని వలన కలుగు లాభము నిలువదు. కూలికి వానిని పిలిచిన వాడును చెడిపోవును. తన మూఢతను మరలా కనపరచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు. తన దృష్టికి జ్ఞానిని అనుకొను వానిని చూచితివా? వానిని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సులువు. సోమరి దారిలో సింహమున్నదనును, వీధిలో సింహమున్నదనును. ఉతక మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరి తిరుగును. సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును, నోటి యొద్దకు దాని తిరిగి ఎత్తుట కష్టమనుకొనును. హేతువులు చూపగల ఏడుగురి కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞానిని అనుకొనును. తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవుచున్న కుక్క చెవులు పట్టుకొని వానితో సమానుడు. తెగులు, అమ్ములు, కొరవులు విసరు వెర్రివాడు తన పొరుగువాని మోసపుచ్చి నేను నవ్వులాటకు చేసి తినని పలుకువానితో సమానుడు. కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును, కొండెగాడు లేని ఎడల జగడములు చల్లారును. వేడి బూడిదకు బొగ్గులు, అగ్నికి కట్టెలు, కలహములు పుట్టించుటకు కలహప్రియుడు. కొండెగాని మాటలు రుచిగల పదార్థముల వంటివి, అవి లోకడుపులోనికి దిగిపోవును. చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెదవులను కలిగియుండుట మంటి పెంకు మీది వెండి పూతతో సమానము. పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకొనును. వాడు దయగా మాట్లాడినప్పుడు వాని మాట నమ్మకము. వాని హృదయములో 7 హేయ విషయములు కలవు. వాడు తన ద్వేషమును కపట వేషము చేత దాచుకొనును. సమాజములో వాని చెడుతనము బయలుపరచబడును. గుంటను త్రవ్వువాడే దానిలో పడును. రాతిని పొర్లించువాని మీదికి అది తిరిగి వచ్చును. అబద్ధములాడు వాడు తాను నలుగగొట్టిన వారిని ద్వేషించును. ఇచ్చకపు మాటలాడు నోరు నష్టము కలుగచేయును. సామెతల గ్రంథం 26వ అధ్యాయము మరి మొదటి వచనాన్ని మనం చూసినట్లయితే, ఎండాకాలమునకు మంచు గిట్టదు, కోతకాలమునకు వర్షము గిట్టదు. అటువలే బుద్ధిహీనునికి ఘనత గిట్టదు. ఎండాకాలంలో మంచు, అలాగనే కోతకాలంలో వర్షం, ఈ రెండు కూడా పంటను నాశనం చేస్తూ ఉంటాయి. అవి ఆ కాలమునకు సరిపోవు. అలాగనే బుద్ధిహీనునికి ఘనత ఏమాత్రము కూడా గిట్టదట. చెప్తాడంట, నాకు అస్సలు ఇష్టం ఉండదు, పొగడతలు ఇష్టం ఉండదు, నాకు ఈ యొక్క ఘనతలు ఇవన్నీ నాకు ఇష్టం ఉండదు అని చెప్తూ ఉంటాడు. డంబముగా మాట్లాడుతూ ఉంటాడు. కానీ వాస్తవానికి నిజంగానే ఈ యొక్క బుద్ధిహీనులకు ఘనత అనేది ఏమాత్రము కూడా పనికిరాదు. 2వ వచనం చూసినట్లయితే,
హేతువు లేని శాపము తగులకపోవును. చాలామంది వారికి నచ్చని విషయాలు ఏదైనా మనలో చూసినా, లేకపోతే మనం మంచిగా ఉన్నప్పుడు చూసినా ఓర్చుకోలేక ఏదో ఒక గొడవ పెట్టుకొని శాపాలు పెడుతూ ఉంటారు. దాని విషయంలో మనం భయపడిపోతూ ఉంటాం. వారు మాటి మాటికి ఇలా శాపం పెట్టారండి, ఇలా అన్నారండి, దుమ్మెత్తి పోసారండి, ఇలాంటి మాటలను మరి పలికారండి అని భయపడుతూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, హేతువు లేని శాపము ఏమాత్రము కూడా తగలదు. కారణం లేనటువంటి శాపం మనకి తగలదు. నిన్ను శపించాలి అన్నా, నిన్ను దీవించాలి అన్నా దేవుడే న్యాయ నిర్ణేత. ఆ విషయాన్ని ఎప్పుడు మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. అలాగనే 3వ వచనాన్ని చూసినట్లయితే, గుర్రమునకు చబుకు, గాడిదకు కళ్ళెము, మూర్ఖుల వీపునకు బెత్తము. జంతువులను అదుపు చేయటానికి లేకపోతే అదిలించటానికి వాటికి సంబంధించినటువంటి గుర్రానికి లేకపోతే మరి గాడిదకు కళ్ళాన్ని ఇట్లా మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఈ యొక్క బుద్ధిహీనుండి, ఈ యొక్క మూర్ఖుని అదుపు చేయాలి అంటే బెత్తమే సరి అయినది అని దేవుని యొక్క వాక్యం, అంటే శిక్షే సరి అయినది అని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది. 4-5 వచనాలను మనం చూసినట్లయితే, వాని మూఢత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరమియ్యకుము, ఇచ్చిన ఎడల నీవును వాని పోలియుందువు. వాని మూఢత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరమిమ్ము, అలాగు చేయని ఎడల వాడు తన దృష్టికి తానే జ్ఞాని అనుకొనును. ఇక్కడ ఈ 2 వచనాల్లో కూడా వేరు అర్థాలు కనబడుతున్నాయి, వ్యతిరేకం కనబడుతుంది. అంటున్నాడు కదా, మరి మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇయ్యి అని పై వచనంలో అంటున్నాడు. కింద అంటున్నాడు, నువ్వు ఇవ్వకపోతే, ప్రత్యుత్తరము ఇవ్వకపోతే వాడు జ్ఞాని అనుకుంటాడు, కాబట్టి నువ్వు వాడికి ప్రత్యుత్తరం ఇవ్వు అని అంటున్నాడు. అంటే ఈ 2 వచనాల మధ్యలో ఉన్నటువంటి అర్థము, అతని తరహాలో మూర్ఖంగా నీవు అతనికి ఏమాత్రం కూడా చెప్పవద్దు. మరి అతనికి తరహాలో కాకుండా అతనికి నచ్చ చెప్పే విధముగా ఎవరో ఒకరు అతని యొక్క మూఢత్వాన్ని అతనికి తెలియచేసే రీతిగా మరి మాట్లాడాలి అని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది. 6వ వచనం, మూర్ఖుని చేత వర్తమానము పంపువాడు కాళ్ళు తెగగొట్టుకొని విషము త్రాగిన వానితో సమానుడు. మూర్ఖుని చేత వర్తమానాన్ని పంపించామంటే, ఇంకా ఎప్పుడైనా సరే ఒక వర్తమానాన్ని నమ్మకమైనటువంటి రాయబారి చేత పంపించినప్పుడే ఆ కార్యము సఫలమవుతుంది. వాడు మూర్ఖుడు అని తెలిసిన అతనితో కనుక మనము వర్తమానాన్ని, ఏదైనా ఒక మెసేజ్ని పంపించాలనుకున్నటువంటి వ్యక్తుల దగ్గరికి పంపించినప్పుడు మనకు మనమే విషం తాగి నాశనాన్ని కొని తెచ్చుకున్న వారిగా అవుతాము అని ఈ యొక్క వచనం తెలియజేస్తుంది. 8వ వచనం, బుద్ధిహీనుని ఘనపరచువాడు వడిసెలలోని రాయి కదలకుండా కట్టువానితో సమానుడు. వడిసెలలో రాయి పెట్టి దాన్ని తిప్పి వదిలితే మనం చెయ్యాలి, ఎవరినైతే మరి జయించాలి అనుకున్నామో వారిని జయించగలుగుతాము. కానీ ఈ యొక్క మాట అంటుంది కదా, నీవు వడిసెలలో రాయి పెట్టి గట్టిగా పట్టుకున్నట్టు, ఇక నీ చేతిలో వడిసెలో ఉన్నందుకు ప్రయోజనం ఏంటి? అలాగనే బుద్ధిహీనుని నీవు గణపరిచినందున నీకు ప్రయోజనం ఏంటి? వాడి యొక్క బుద్ధి ఇంకా మూర్ఖంగా మారిపోతుంది కనుక అట్టి వారిని మనం ఏమాత్రం కూడా గణపరచకూడదు. 9వ వచనం, మూర్ఖుల నోట సామెత, మత్తుగొను వాని చేతిలో ముళ్ళు గుచ్చుకున్నట్లున్నది. మూర్ఖుల్ని సామెతకు అర్థం అడిగామనుకోండి, వారు వేరొక అర్థం చెప్తూ ఉంటారు. అసలు అర్థం మానేసి వేరొక భిన్నమైనటువంటి అర్థాన్ని వారు చెప్తూ ఉంటారు. ఒక ముళ్ళ కొమ్మను పట్టుకొని, ముళ్ళు ఉన్నటువంటి కొమ్మను పట్టుకొని మన చేతితో మనం తిప్పి మన చేతులకు గాయాన్ని చేసుకున్నట్టు అనమాట. మూర్ఖుల దగ్గరికి వెళ్ళి ఈ సామెతకు అర్థం ఏంటి అని అడిగితే, 12వ వచనం, తన దృష్టికి జ్ఞానినను కొను వానిని చూచితివా, వానిని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సులువు. దెబ్బల చేత, మందలింపుల చేత కొన్నిసార్లు మూర్ఖులనైనా మార్చగలుగుతామేమో, కానీ తన దృష్టికి తానే జ్ఞాని అనుకునేటువంటి వాడిని ఎవ్వరూ మార్చలేరట. ఈ యొక్క వచనం ఆ మాటను మనకు తెలియజేస్తుంది. 13, 14 వచనాలు చూస్తే, సోమరి దారిలో సింహం ఉన్నదనును, వీధిలో సింహం ఉన్నది అనును, ఉతక మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరి తిరుగును. ఈ 2 వచనాలను మనం చూసినట్లయితే,
సోమరులు ఏ పని చేయరు, ఏ పని చెప్పినా ఏదో ఒక సాకులు చెప్పి నిద్రకే ఎక్కువ ప్రాధాన్యత. ఒక వ్యంగ్యంగా ఒక మాట అన్నాడు, ఉదక మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరి తిరుగును. సోమరి తన పడక చుట్టూ తిరుగుతూనే ఉంటాడు, ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలా, ఎప్పుడు హాయిగా నిద్రపోవాలని. పని చేయటానికి మాత్రం సాకులు చెప్తాడు అని ఈ యొక్క వచనం తెలియచేస్తుంది. సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును, నోటి యొద్దకు దాన్ని తిరిగి ఎత్తుట కష్టమనుకొనును. ఈ యొక్క సోమరి వాడంట పళ్ళెంలో మనం ఏదైనా పెట్టి ఇస్తేనంట దాన్ని పట్టుకుంటాడు, కానీ దానిని ఎత్తి నోటికి అందించుకోవడం కూడా కష్టమే అనుకుంటాడంట. అంటే తన శరీరానికి అదే భారమైన పని అయిపోతుందేమో అని ఆలోచిస్తూ ఉంటాడట సోమరివాడు. 17వ వచనం, తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవచ్చున్న కుక్క చెవులు పట్టుకొను వానితో సమానుడు. రేగువాడు అంటే రెచ్చిపోయేటువంటి వాడు. మనకు సంబంధం లేనటువంటి గొడవల్లోనికి, జగడాల్లోనికి మనం వెళ్ళకూడదు. ఒకవేళ అలాగ వెళితేనంట దాటిపోవచ్చున్న కుక్క చెవులు పట్టుకొనిన వానితో సమానుడు. దాటిపోవచ్చున్న కుక్క యొక్క చెవులను పట్టుకుంటే ఏం చేస్తుంది? అది రెచ్చిపోద్ది, రెచ్చిపోయి మనకి హాని చేస్తుంది. అలాగే మనకు సంబంధించిన విషయాలు కానప్పుడు అందులో తలదూర్చి ఆ జగడాల్లోనికి మనం వెళితే మనకే తిరిగి హాని జరుగుతుంది అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అలానే 18, 19 వచనాలు, తెగులు, అమ్ములు, కొరువులు విసురువాడు తన పొరుగువాని మోసపుచ్చి నేను నవ్వులాటకు చేసి తినని పలుకువానితో సమానుడు. అబద్ధాలు ఈ యొక్క వచనాల యొక్క అర్థం ఏంటంటే, అబద్ధాలు చెప్పి దొరికిపోతారు కొంతమంది. ఏదో ఎవరినో పాడు చేయాలనుకుంటూ ఉంటారు, ఎవరినో ఈ స్నేహాలను పాడు చేయాలనుకొని అబద్ధాలు చెప్తూ ఉంటారు. అబద్ధాలు చెప్పి ఒక్కొక్కసారి దొరికిపోతారు. దొరికిపోయినప్పుడు నేను నవ్వులాటకు చెప్పాను, నేను ఊరికనే చెప్పాను అంటారు. అటువంటి వారి వల్ల చాలా చేటు సమాజానికి, కుటుంబాలకు, మన వ్యక్తిగత జీవితాలకు కూడా జరుగుతుంది. 21, వేడి బూడిదకు బొగ్గులు అగ్నికి కట్టెలు, కలహములు పుట్టించుటకు కలహప్రియుడు. కలహాలు ఎక్కువ అవుతూ ఉంటాయి, కలహప్రియులు ఉంటాయి, ఆ గొడవలు పుట్టిస్తూ ఉంటారు. అలాంటి కలహప్రియులను, గొడవలు పెట్టేవారిని దూరంగా పెడితే అన్ని గొడవలు సర్దుమణుగుతాయి. 22వ వచనం, కొండెగాని మాటలు రుచిగల పదార్థముల వంటివి, అవి లోకడుపులోనికి దిగిపోవును. వీరి యొక్క మాటలు, కొండాలు చెప్పేటువంటి మాటలు చాలా రుచిగా అనిపిస్తాయండి. అవి చాలా బాగుంది, వీళ్ళు చాలా బాగా చెప్తున్నారు అని మనం నమ్ముతూ ఉంటాం. కానీ వారి యొక్క మాటలు, ఆ వ్యక్తులు చాలా ప్రమాదకరమైన వారు, వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఈ వచనం తెలియచేస్తుంది. 23 నుంచి చివరి వరకు వచనాలన్నీ కూడా మనం చూసినట్లయితే, చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెదవులను కలిగి ఉండుట మంటి పెంకు మీది వెండి పోతతో సమానము. పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకొనును. వాడు దయగా మాట్లాడినప్పుడు వాని మాట నమ్మకము. వాని హృదయములో 7 హేయ విషయములు కలవు. వాడు తన ద్వేషమును కపట వేషము చేత దాచుకొనును. సమాజములో వాని చెడుతనము బయలుపరచబడును. గుంటను త్రవ్వువాడే దానిలో పడును. రాతిని పొర్లించు వాని మీదికి అది తిరిగి వచ్చును. అబద్ధములాడువాడు తాను నలుగగొట్టిన వారిని ద్వేషించును. ఇచ్చకపు మాటలాడు నోరు నష్టము కలుగచేయును. ఇక్కడ ఈ వచనాలన్నీ మనం చూస్తే మంటి పెంకు మీద వెండిపోతలాగా ఉంది. కొంతమంది చాలా మంచి మాటలు మాట్లాడుతూ, ఇట్లాంటి వారు మనకు తరచుగా ఎక్కువగా కనబడుతుంటారు. ఇప్పుడు ఈ వాక్యం చదువుతున్నప్పుడు అలాంటి వారు మీకు ఎవరో ఒకరు గుర్తొస్తూనే ఉంటారు. మన గృహాలకు వస్తారు, లేకపోతే మనతో మాట్లాడుతూ ఉంటారు, చాలా ప్రేమగా మాట్లాడినట్టు ఉంటారు. నీవు ఎవరితో స్నేహం చేస్తున్నావో, ఎక్కడ ఆత్మీయతగా ఉంటున్నావో ఆత్మీయతను చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ యొక్క బుద్ధిహీనులైనటువంటి వారు, ఈ మూర్ఖులు, ఈ యొక్క కొండేలు మాటలు చెప్పేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆత్మీయులను ఆత్మీయత నుండి తొలగించటమే వారి యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ వారు చేస్తున్నటువంటి నటన ద్వారా అవతలను వారిని పాడు చేస్తున్నాము అనుకుంటారు. కానీ దేవుడంట వారు తీసిన గోతిలో వారే పడేటట్టుగా చేస్తాడంట. వారు రాతిని పొర్లించగా అది వారి మీదకే తిరిగి వస్తట. దేవుడు వీరి విషయంలో తప్పకుండా ఆయనే ప్రతీకారాన్ని తీర్చుకుంటాడు. కానీ మనం ఉండాల్సిన జాగ్రత్త ఏంటంటే, ఇటువంటి కొండెగాళ్ళు
మరి కుండాల మాటలు చెప్పేటువంటి స్త్రీలనైనా పురుషులైనా ఎవరైనప్పటికీ కూడా వారు అవతల వారి మీద యువతల వారి మీద మరి కుండాలు చెప్తున్నప్పుడు వెంటనే మన హృదయంలో ఒక నిశ్చయతకు రావాలి. ఇలాంటి వారితో మనం స్నేహం చేయకూడదు, ఇలాంటి వారితో మనం ఏమాత్రం కూడా సహవాసాన్ని కలిగి ఉండకూడదు, దేవునికి వ్యతిరేకంగా బ్రతికే వారితో మనము స్నేహం చేయకూడదు. ముందు అధ్యాయాల్లో మనం చదువుకున్నాం, ఎక్కువ అత్యధికంగా కోపపడే వారితో కూడా మనం స్నేహం చేయకూడదంట. ఈ అధ్యాయములో వచ్చేసి బుద్ధిహీనులు కనబడుతున్నారు, మూర్ఖులు కనబడుతున్నారు, సోమరులు కనబడుతున్నారు, కొండాల మాటలు చెప్పేటువంటి వారు కనబడుతున్నారు. వీరిలాగా మనం ఉండకూడదు. మన బ్రతుకుల్లో ఎప్పుడు కూడా ఇలాంటి వారిగా మనం ఉండకూడదు. ఇలాంటి వారితో కూడా, ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి వారితో కూడా మనం ఎప్పుడు కూడా స్నేహం చేయకూడదు. జ్ఞానము, దేవుడు, దైవత్వం ఇవన్నీ కూడా మనలోనికి మరి సంపాదించుకోవాలి. ఏమండి, దేవుని యొక్క జ్ఞానము, దేవుడు చౌకైనటువంటి వారు కాదండి. విలువ పెట్టి వాటిని కొనుక్కోవాలి, దాచుకోవాలి. కృపాసత్య సంపూర్ణుడా, నీ పరిశుద్ధమైనటువంటి పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ యొక్క తండ్రి నాయన, ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో చేరి మేమందరము కూడా అయా నీ మాటలను ధ్యానం చేయటానికి మీరు మాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. ఎందరైతే ఈ మాటలను ఆసక్తిగా ఆలకించారో వారందరినీ దీవించు ప్రభువా, వారందరినీ ఆశీర్వదించండి నాయనా. మేము బుద్ధిహీనులుగా, సోమరులుగా, మూర్ఖులుగా, కొండాలు చెప్పేవారిగా ఉండక, అట్టి వారితో స్నేహం చేసేవారిగా ఉండక, నయా నీ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి లక్షణాలను ప్రభువా మేము కూడా నా తండ్రి సంపాదించుకోవటానికి, నీలాగా మేము కూడా నైనా భూమి మీద నడవటానికి, నీ రాకడలో ఎత్తబడటానికి మీరు కృప చూపించమని అయ్యా, ఈ యొక్క ప్రోగ్రాంలో నాయన ఎందరైతే పాలు పొందారో, ఈ మాటలను ఎందరైతే ఆలకించారో వారందరినీ దీవించి నీ రాకడ కొరకు సిద్ధపరచండి నాయన. మమ్ములను, మా కుటుంబాలను దీవించండి. ఈ దినమంతా నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని, ప్రతి వారి యొక్క అక్కరలు, అవసరతలు మీ నామములో తీర్చమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి.